రాజన్న సిరిసిల్ల జిల్లా సివిల్ సప్లై హమాలీ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభలు ఈరోజు ఏఐటీయూసీ కార్మిక భవనం సుభాష్ నగర్లో నిర్వహించడం జరిగింది. ఈ సభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజు పాల్గొని నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కార్మికుల కూలీ పెంచాలని, మహిళలకు సైతం అవేలెన్స్ ఉండాలని అన్నారు. అనంతరం 100 మంది ఏఐటీయూసీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సుదర్శన్, సిద్దిపేట జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కృష్ణపురం లక్ష్మణ్, కడారి రాములు, అజ్జవేణు మరియు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు సిరిసిల్ల ఎమ్మెల్యేస్ పాయింట్ మరియు వెమ్లాడ ఎమ్మెల్యేస్ పాయింట్ నుండి ఈరోజు ఏఐటీసీలో చేరడం జరిగింది. భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ల హయాంలో 1939లో ప్రారంభమైంది. తర్వాత 40లో దేశం మొత్తం వ్యాప్తి చెందడం జరిగింది. తర్వాత 1964లో దాన్ని అధికారికంగా భారతదేశం అంతటా విస్తృతం చేయబడ్డది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ప్రజా సంక్షేమం కోసం, ఆకలి లేని భారత సమాజాన్ని నిర్మించడం కోసం ఈ వ్యవస్థ నిర్మాణమై జరిగింది. దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు క్రియాశీలమైన పాత్ర పోషిస్తూ ఉంది. మరి ఈ మహత్తరమైన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమం ప్రభుత్వాల నుండి ప్రజల ఇంటి వరకు చేరాలి అంటే దానికి ఒక ఊపిరి లాంటి సివిల్ సప్లై హమాలీ కార్మికులు అవసరం ఉన్నది. ఈ మహత్తరమైన కార్యక్రమానికి ఊపిరి పోసి బతుకులు ఆగమైన పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు పోటీపడి వేతనాలు పెరగకుండా అనేక ఇబ్బందులను ఎదుర్కొని సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకు ఒక ఊపిరి పోస్తూ ఉన్నారు. మరి వాళ్లకు ఈఎస్ఐ కానీ, ఇన్సూరెన్స్ కానీ అనేక రకాలైన హక్కులు లేనప్పుడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గతంలోనే మనం స్వీటుకు కానీ, బట్టలకు కానీ, కూలీ కానీ, ఇన్సూరెన్స్కు సంబంధించి కానీ మనం సాధించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో. అది ఏఐటీసీ సాధించిన హమాలీ సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ఇది ఘన విజయం. ఇందులో భాగంగా మనందరం ఐక్యంగా ఉండి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలతోని మన కుటుంబాలు కూడా మనం పనిచేస్తే బతకాలి. కాబట్టి ఆ హక్కులను సాధించుకోవడం కోసం ఐక్య పోరాటాలకు ఉండి గతంలో ఏదైతే సంవత్సరం పెరగాలే కూలీ, పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా అని మనం అనుకున్నాము. దాన్ని జాప్యం చేసినప్పుడు పోరాటాల మూలంగానే అవి సాధించుకున్నాం. అందుకనే ఆ పోరాటాలకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, సివిల్ సప్లై హమాలీ కార్మికులకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు సంటి బాలరాజు గారు సివిల్ సప్లై హమాలీ కార్మికులకు కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర రథ సారథి సంటి బాలరాజు గారిని ఇప్పుడు ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మనం సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు
వారికి కనీస సౌకర్యాలు కల్పించాలి. ప్రొవిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనసు, సీటు, యూనిఫాము. అదే సందర్భంలో ప్రమాదాలు జరిగితే ప్రమాద నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్లతోటి పెద్ద ఎత్తున గత 33 సంవత్సరాలుగా మనం ఏఐటీసీగా పోరాటాలు ఉద్యమాలు మనం చేయడం వల్లనే మన సమస్యలు పరిష్కారమైనవి. చాలా సమస్యలు పరిష్కారమైనవి. కొంతమంది కొన్ని రాజకీయ అవసరాల రీత్యా కొన్నిసార్లు రాకపోయినప్పటికీ వచ్చినటువంటి వాళ్ళతో మనం పోరాటాలు ఉద్యమాలు సాధించుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే సివిల్ సప్లైస్ హమాలీలు 431 గోడౌన్లు ఉంటే దాంట్లో మనం చూస్తే మన రాష్ట్రంలో 187 గోడౌన్లు ఉన్నాయి. ఈ గోడౌన్లలో పనిచేసేటువంటి హమాలీలు దాదాపుగా మనం చూస్తే వీళ్ళందరూ కూడా రోజుకు 10 గంటలు 12 గంటలు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పనిచేస్తున్నటువంటి సందర్భం హమాలీ రేట్లే చెల్లిస్తున్నారు, హమాలీ రేట్లు ఇస్తున్నారు. ఆ హమాలీ రేట్లు కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ ఎర్రజెండా పోరాటాల వల్ల సాధించుకున్నాం. దాన్ని బట్టి ప్రస్తుతం 29 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా యూనిఫామ్ గురించి అడిగినాం, యూనిఫామ్ ఇస్తున్నారు, సీట్ ఇస్తున్నారు, బోనస్ ఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మన దగ్గర పనిచేసే మహిళా కార్మికులు కూడా వాళ్ళకు కూడా మనము వాళ్ళ రూపంలో వాళ్ళకు కూడా ఇప్పిస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా పోరాటాలు చేయకుండా ఉద్యమాలు చేయకుండా రాలేదు. ఈ ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు పేద ప్రజల ప్రభుత్వాలు కావు, కార్మికుల ప్రభుత్వాలు కావు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలు. దానికి తోడు కేంద్రంలోనేమో బీజేపీ ప్రభుత్వం మనం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలలో దాదాపుగా అన్ని చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తెచ్చి ఆ 4 కోడ్లు కూడా కార్మిక వర్గానికి ప్రయోజనం కలగకుండా ఏ విషయమైనటువంటి లాభం జరగకుండా ఆ కార్మికుల యొక్క గొంతునొక్కే ప్రయత్నం ఆ కోడ్ల ద్వారా తీసుకొస్తుంది. అది పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తే ఆ కోడ్ దాన్ని మనం వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో ఇది ప్రభుత్వ రంగం, అదేమో కేంద్ర ప్రభుత్వమే ఉన్న చట్టాన్ని రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని అక్కడ తందాన అంటే ఇక్కడ తందాన పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా ఉంది. ఇక్కడ కూడా మనం 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెరగాలి, 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీ రేట్లు పెరగాలి. ఆ పెంచేందుకు కోసం కూడా నిరాహార దీక్షలు చేయాల్సి వస్తుంది, ధర్నాలు చేయాలి, సమ్మెలు చేయాలి. ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కాబట్టి మనం అందరం వేరు ఉండడం కాదు, కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఒక జెండా కిందికి రావాలి. మన కోసం మనం పోరాడుతూనే ఇతర కార్మిక వర్గానికి అండగా నిలబడేటువంటి పద్ధతిలో మన సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా చేసుకునేందుకోసం మీరందరూ కూడా ఈ ఏఐటీసీలో ఈరోజు చేరినందుకు మీ అందరికీ మొట్టమొదటిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు కూడా ఈ పోరాటంలో భాగస్వాములై మరింత ఈ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి మీ హక్కుల్ని కాపాడేటువంటి దాంట్లో ఏఐటీసీ ఎర్రజెండా ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రోజు దాదాపు ఒక 100 మంది ఈ ఏఐటీసీలో చేరడం అంటే మరి మీ హక్కుల్ని మీరు గుర్తించి ఆ హక్కుల సాధన కోసం ఐక్యమవుతుండ్రు అనేటువంటి శుభ సందర్భాన్ని నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. ఏఐటీసీ అంటే కార్మిక హక్కుల కోసం ఆనాడు బ్రిటిష్ పాలకులతోని పోరాటం చేసినటువంటి సంస్థ ఇది. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడ్డే వచ్చిన ఈ హక్కులను కాపాడుకోవడం కోసం మరింత ఉత్సాహంతో సంఘటితంగా పోరాటం చేయడం కోసమై మీరందరూ ఒకే జెండా కిందికి నిర్మాణం అవుతుండ్రు. ఆ నిర్మాణం అవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ ఆఫీసులో మరి ఒక 100 మంది జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికీ కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా సిపిఐ పార్టీకి వెన్నుముక లాంటిది, ఇరుసు లాంటిది ఏఐటీసీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా కార్మిక హక్కులతోని కార్మికుల పోరాటాల ఫలితంగా ఏర్పడినటువంటి అనేక చట్టాలని నీరుగార్చుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకంగా, మహిళా వ్యతిరేకంగా, టోటల్గా ప్రజా వ్యతిరేకంగా ఇవాళ పాలన కొనసాగిస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ఇవాళ
2014 ఆయన ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా మరి ఆనాడు ఆయన మొదటిసారి ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మరి స్విస్ బ్యాంకుల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటకు తీసుకొస్తాను, ఒక్కొక్క పేరున 15 లక్షల రూపాయలు ఒక్కో ఇంటికి పంపిస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. అది పచ్చి బూటకమైంది. అదే రకంగా 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. దేశంలో 1 కోటి కాదు కదా, ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా మూసివేతలకు గురి చేసినటువంటి పరిస్థితి అలా కనబడుతుంది. అంతేకాకుండా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా అంబానీ ఆదానులకు కట్టబెడుతూ కగార్ ఆపరేషన్ పేరుతోనే ఇవాళ మొత్తం ఆదివాసులను అడవుల నుండి ఖాళీ చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇలా కగార్ ఆపరేషన్ పేరుతోని ఇలా మావోయిస్టులను అంతమొందించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ దారుణ మారణకాండను భారత కమ్యూనిస్టు పార్టీ మొదటి నుంచి కూడా ముక్త కంఠంతో ఖండిస్తుందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మొత్తం ఇలా అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ మరి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది. ఈ యొక్క బీజేపీ మతోన్మాద కుట్రలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే రకంగా రాష్ట్రంలోని ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా తూచ తప్పకుండా అమలు చేయాలని, అమలు చేయని ఎడల మొత్తం ప్రజా పోరాటాల ద్వారా అమలు అయ్యేంత వరకు నిరంతరంగా వెంటుండి మరి ప్రజల వెంటుండి పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా గుర్తు చేయడం అవుతుంది.